హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇక్కడైతే కృష్ణుడి గుడికి వెళ్తున్నా నేను. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా బీరంగూడ శివాలయంకి వెళ్ళే దారిలోనే తెలంగాణ డబల్ బెడ్రూమ్ ఆ ఏరియా వస్తుంది అన్నమాట. అక్కడ ఇందులో పెద్ద కృష్ణుడి గుడి ఉంది, శివాలయము, బాబా, అన్నీ చాలా గుళ్ళు ఉన్నాయండి. చూడండి, గోశాలలు అయితే లెక్కలేనని ఉన్నాయి. అది వరకు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఇన్ని లేవన్నమాట. 1-2 ఉండే. నేను వెళ్ళక కూడా చాలా రోజులైంది. ఇక్కడ తీసుకుపోయి పెంచుకోవడానికి కూడా ఇస్తారంట. అమ్మకూడదు, పెంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లోనే ఒక గుడి. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ గోశాలలు అన్నమాట. మనం ఏమన్నా తీసుకుపోయి వాటికి దాన పెట్టవచ్చు ప్రతి దాంట్లో. అప్పుడు 1-2 ఉండే. 1 ఇయర్ అవుతుందిలే నేను వెళ్ళక కూడా. ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్ళా కాబట్టి అట్లా 5-6 షెడ్యూల్ నిండా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇంకా ఈ షెడ్యూల్ తర్వాత ఇక్కడ అన్ని చిన్న ఆవులు ఉన్నాయి. ఇటు నుండి కృష్ణుడి గుడికి దారి అన్నమాట. చలో వచ్చేయండి, గుడికి చూపెడతా. వెనక చూసారా అది ఎట్లా వస్తుంది? అదొక్కటి బయటకు వదిలేరు ఎందుకు. ఇంకా కృష్ణుడి గుడిలోకి అయితే పైన అన్నమాట. అది ఇట్లా లోటస్ లాగా ఉంటుంది. మొత్తం చుట్టూ కట్టడం లోటస్ మోడల్ ఉంటుంది. పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. కృష్ణుడి గుడిలోకి అయితే వెళ్తున్నా, స్టెప్స్ ఎక్కేసి. చూడండి, చాలా బాగుంది. పాలరాతితో కట్టారు పైన మొత్తం. విశాలంగా కృష్ణుడి మాత్రమే ఉన్నారు ఈ పైన. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక కృష్ణుడు విగ్రహం ఉంది. అక్కడ కుండలు అవి పెట్టారు. ఆ రోజు ఏం పూజ చేశారో, గోదాదేవి పూజ జరుగుతున్నాయి కదా ధనుర్మాసం, ఆ పూజలు చేసినట్టున్నారు. చూడండి, కొన్ని అక్కడలా వదిలేశారు. పూజ చేసినట్టున్నారు. ఎప్పుడు చేశారో అక్కడ మొక్కుకొని నేనైతే కృష్ణుడి దగ్గరికి అక్కడికి వెళ్తున్నా. చూడండి, ఒక ఆవిడ పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. వెళ్ళొచ్చా అని ఆవిడని అడిగితే వెళ్ళొద్దమ్మా, బయట నుండి మొక్కుకోవాలి అన్నది, హిందీలో చెప్పింది. ఇంకా వాళ్ళు గుడి మెయింటైన్ చేసేటట్టున్నారు. ఆ చిన్న పాపని తీసుకొని ఆవిడ మాత్రం లోపలికి వెళ్ళారు. ఇంకా ఆమె మొక్కుకొని వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం. ఇంకా అక్కడ సైడ్కి నిలబడి ఇంకా ఆవిడ బయటకు వచ్చింది. నేను బయట నుండి మొక్కుకున్నా. ఇంకా ఆవిడ అడ్డుండే మొక్కుకొని వెళ్తున్నా. పైనుండి చూడండి ఎంత బాగుంది సీనరీ. మొత్తం చుట్టుపక్కల వ్యూ అంతా ఎంత బాగా కనబడుతుందో. ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళు రండి. బాబా గుడిలోనే ఇది పెద్ద గుడి. ఇది కూడా కృష్ణుడిది. చూడండి, చుట్టుపక్కల మొత్తం వ్యూ. ఈవినింగ్ పూట వెళ్తే చాలా బాగుంటుంది లైట్నింగ్ అది. చూడండి, ఇవే కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు అన్నమాట. దానికి దగ్గరలోనే గుడి. ఇవి స్టార్టింగ్ కట్టేటప్పుడు వెళ్ళాం మేము. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ కూడా అయినట్టున్నాయి అవి. ఇంకా ఎంతసేపు తిరిగినా దిగబుద్ధి అవ్వలేదు, అంత బాగుంది. జనాలు కూడా ఎవ్వరు లేరు. ఆ రోజు గురువారం కదా, పొద్దున ఎక్కువ ఉన్నారంట. ఆ రోజు భోజనాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా మేము సాయంత్రం వెళ్ళాం కాబట్టి ఇంకెవ్వరు ఎక్కువ లేరు. ఎప్పుడు ఇతనే ఉంటాడు అక్కడ. ఇక్కడ ఉన్నాడు కదా, అది వరకు చూసా. అయ్యగారు వేరే స్టేట్ అతను. ఆయననే ఏదో చెప్తాడు, శ్రద్ధ గోపురం పెడతాడు, ప్రసాదం తీర్థం ఇస్తాడు.
ఇంకా మొక్కుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాము. చూడండి, అట్లా కొద్దిసేపు కూర్చొనేసి ఇంకా వేరే ఊళ్ళోకి వెళ్దాంలే అనేసి బయలుదేరాము. నేనైతే వీలున్నప్పుడల్లా దగ్గర ఏ గుళ్ళున్నా వెళ్తాను. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. ప్రశాంతత, మనశ్శాంతి. ఇంట్లో ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఎవరికి తగినట్టు వాళ్ళకు ఉంటాయి కదా. చూడండి, చుట్టూ మొత్తం కృష్ణుడు, దేవకి, వసుదేవుడు అన్నీ అట్లా ఉన్నాయన్నమాట గుడి చుట్టూ. ఇంకా ప్రశాంతత కోసం వెళ్ళాలి కదా మనం. అప్పుడప్పుడు వెళ్ళి దేవుడికి మన బాధలు చెప్పుకొని ప్రశాంతంగా మొక్కుకొని కొద్దిసేపు కూర్చొని వస్తే నాకైతే రిలీఫ్ అనిపిస్తుంది. అందుకని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న గుడికి తప్పనిసరి టైం ఉంటే మాత్రం వెళ్తాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.